హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పృథులాస్ లైఫ్ స్టోరీస్. మేమైతే తిరుపతి వచ్చాం కదండి. తిరుపతి శ్రీవారి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. తర్వాత అయితే ఇంకా జపాలి హనుమాన్ టెంపుల్, ఆకాశగంగా, పాప వినాశనం ఇవన్నీ అయితే ఒక రోజులో దర్శనం అయిపోయింది కదండి. ఆ నెక్స్ట్ డే అయితే మేము అరుణాచలం వెళ్దామని అనుకున్నాము. అరుణాచలంకి అయితే మేమైతే ఫస్ట్ కార్ బుక్ చేసుకున్నాము కొండ దిగేద్దాం అనేసి. కొండ దిగినప్పుడు స్టార్టింగ్ అయితే మమ్మల్ని ఇస్కాన్ టెంపుల్కి అయితే తీసుకొచ్చారండి. ఇస్కాన్ టెంపుల్ దర్శనం అయిపోయాక మేమైతే కపిలేశ్వర స్వామివారి దేవస్థానానికి అయితే వచ్చాము. ఇక్కడైతే శివయ్య టెంపుల్ అండి ఇది. ఈ దర్శనం కూడా మాకు కంప్లీట్ అయిపోయాక మేమైతే శ్రీనివాస మంగాపురం వెళ్ళామండి. ఇంకా నెక్స్ట్ అయితే కాణిపాకం కూడా వెళ్ళాము. మేము వెళ్ళిన టైంలో ఏంటంటే గణేష్ నవరాత్రులు అవుతున్నాయి. ఇంకా కాణిపాకం అసలు ఖాళీనే లేదు. ఆ కాణిపాక దర్శనం కూడా అయిపోయాక మేమైతే శ్రీపురం వచ్చామండి గోల్డెన్ టెంపుల్కి. యాక్చువల్లీ ఇది నైట్ వద్దామని అనుకున్నాం, కానీ మాకు త్వరగా దర్శనాలు కంప్లీట్ అయిపోవడం వల్ల తీసుకొచ్చారు. ఈవినింగ్ 4 ఆ టైంకి వచ్చాము. నైట్ వ్యూ అయితే బాగుంటుంది కదంటండి గోల్డెన్ టెంపుల్ వ్యూ, కానీ కుదరలేదు. ఇక్కడైతే మేము దర్శనంకి అభిషేకం టికెట్ అయితే బుక్ చేసుకున్నాము. అదైతే మన చేతులతో మనమే అభిషేకం చేయొచ్చు అమ్మవారికి. అదైతే 150 రూపీస్ తీసుకున్నారు టికెట్కి అయితే. అభిషేకం అయిపోయాక మనం బయటకు వచ్చేస్తున్నాం. మనకైతే ఒక ప్యాకెట్ ఇచ్చారు అమ్మవారి ప్రసాదం. అందులో ఏమైందంటే మనకి అమ్మవారిది కుంకుమ ఉంది, ఇంకా అమ్మవారి ఫోటో వచ్చింది, ఇంకా అమ్మవారిది తీర్థం వచ్చింది, తులసి వాటరు. అవి కొంచెం తాగేసి కొన్ని అయితే ఇంటికి తీసుకొచ్చాము ప్యాకెట్స్. ఈ శ్రీపురం దర్శనం అయిపోయాకైతే నెక్స్ట్ మేము అరుణాచలం అయితే వచ్చామండి. అరుణాచలం వచ్చేసరికి కొంచెం చీకటి పడుతుంది. శ్రీపురం నుంచి అరుణాచలానికి అయితే అరౌండ్ 1.5 hours అలా పట్టింది. మాకు 7:30 ఆ టైంకి అయితే రీచ్ అయ్యాము అరుణాచలం టెంపుల్ అయితే. అక్కడైతే మేము కారు ఒక చోట పార్క్ చేసేసుకొని అక్కడ ఉన్న ఆటోస్ అయితే మాట్లాడుకొని మేము టెంపుల్కి అయితే వెళ్ళాలి. కారు అక్కడ దాకా అయితే అలవ్ లేదంట. ఏ వెహికల్ వచ్చినా సరే అక్కడే పెట్టేయాలి. ఆటో మాట్లాడుకొని మేమైతే టెంపుల్కి వచ్చేసాము. అక్కడ మేము గిరి ప్రదక్షిణ చేద్దాం అనుకున్నాం, కానీ మాకు అంత ఓపిక లేక గిరి ప్రదక్షిణ చేయలేదు. గిరి ప్రదక్షిణ చేస్తే మనకి మోక్ష మార్గము, ఇంకా శివలింగాల దర్శనాలు అవన్నీ వస్తాయి కదండి. అవన్నీ ఇంకేం చేసుకోలేదు, మామూలుగా దర్శనం చేసుకొని అయితే వచ్చేసాము. అరుణాచలం వెళ్ళినందుకు గిరి ప్రదక్షిణ చేస్తే బాగుండు అనిపించింది. వచ్చేసాక అయ్యో గిరి ప్రదక్షిణ చేసినా బాగుండు, ఎందుకు వచ్చేసామా అనిపించింది. మళ్ళీ ఎప్పుడు వెళ్తామో తెలియదు కదండి, ఎంత దూరాలు వెళ్ళి కూడా గిరి ప్రదక్షిణ చేయకుండా వచ్చేసాం మేమైతే. అరుణాచలంలో లింగం అయితే అగ్నిలింగం కదండి. ఇదైతే 9th centuryలో కట్టించారు చోళులు. లోపలైతే మేము వెళ్ళేసరికి అక్కడక్కడ కొంచెం కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి, రెనోవేషన్స్ ఏవో చేస్తున్నారు అనుకుంటా ఈ టెంపుల్. గిరి ప్రదక్షిణ చేస్తే పునర్జన్మ నుంచి అయితే విముక్తి వస్తుంది అంటారు కదండి, నెక్స్ట్ జన్మ ఉండదు అనేసి. అరుణాచలంలోని కొండ మీద అయితే మనకి కార్తీక దీపం వెలిగిస్తారండి. అక్కడ అది కూడా కార్తీక మాసంలోని పౌర్ణమి రోజున వెలిగిస్తారనమాట. నోవులు చేసుకుంటారు చూడండి, కార్తీక పౌర్ణమి అంటారు, కార్తీక నోము. ఆ రోజు అయితే మనకి వెలిగిస్తారు. అక్కడ శిఖర దీప దర్శనం అనేసి జరుగుతుంది అనమాట. అది కూడా చాలామంది చూడడానికి వస్తారు ఆ దర్శనానికి. మేమైతే ఇంకా అరుణాచలం దర్శనం పూర్తి చేసుకున్నాక ఇక్కడైతే కంచి వచ్చామండి. కంచికి మాకు అరౌండ్ 4 hours జర్నీ పట్టేసింది అరుణాచలం నుంచి. కంచి నైట్ మిడ్నైట్ అయిపోయింది మేము వచ్చేసరికి కంచి. అక్కడైతే ఒక చోట రూమ్ తీసుకున్నాము. మార్నింగే లేచి గుడి పక్కనే రూమ్ అనమాట. దర్శనానికి దగ్గరగా ఉంటుంది కదా అని చెప్పి కంచిలోనే పక్కనే రూమ్ తీసుకున్నాము. కంచి దర్శనం కూడా మాకు త్వరగానే అయిపోయిందండి, కామాక్షి అమ్మవారి దర్శనము. మనకి కంచిలోనే కంచి, శివకంచి, విష్ణు కంచి అని ఉంటాయి కదండి. ఇందులో ఒక కంచిలో అయితే మనకి బంగారు బల్లి, వెండి బల్లి దర్శనం అయితే ఇస్తాయి మనకి. అవి కూడా దర్శనం చేసుకున్నాము. ఇక్కడైతే కంచి కామాక్షి టెంపుల్లో అయితే కోనేరు ఉందండి. పక్కనే లెఫ్ట్ సైడ్కి అయితే మనకి శివాలయం కూడా వచ్చింది. ఇక్కడైతే కోనేరు దగ్గరికి వెళ్తున్నానండి. కోనేరులోని మీకు చేపలు చూపిస్తాను. ఇన్ని చేపలు ఉన్నాయంటే చూడండి. అందులో వైట్ కలర్లో ప్యూర్ వైట్గా కూడా కొన్ని చేపలు కనబడతాయి, 1, 2 అక్కడక్కడ. అగోండి వైట్ చేపలు చూసారా, 2 కనపడుతున్నాయి. ఆ పక్కన అయితే చాలా మొత్తం అన్నీ కూడా చిన్న చిన్న చేపలు అండి. అవి అలా పెంచుతున్నారు వాళ్ళు ఇక్కడ కోనేరులోని. చూసారా ఎన్ని చేపలు ఉన్నాయో.
కంచి కామాక్షి తల్లి దర్శనం అయితే మాకు కంప్లీట్ అయిపోయాక మేము నెక్స్ట్ అయితే విష్ణు కంచి శివ కంచి అయితే చూడడానికి వెళ్ళామండి. ఈ కోనేరు అది చూసారు కదా, ఎన్ని శిఖర గోపురాలు ఉన్నాయో. మేము ఫస్ట్ అయితే విష్ణు కంచి దర్శనం చేసుకుందామని వచ్చామండి. ఈ విష్ణు కంచిలోనే మనకి బంగారం బల్లి వెండి బల్లి అయితే ఉంటాయి. ఇది కూడా మనకి టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్లోనే ఉంది, రెనోవేషన్ చేపిస్తున్నారు అన్నీ కూడా. మొత్తం చూసారా, గ్రీన్ మ్యాట్స్ అవి కట్టేసి ఉన్నాయి. ఇదైతే వరదరాజ పెరుమాళ్ టెంపుల్ అంటారంటండి ఈ టెంపుల్ అయితే. ఇందులో అయితే విష్ణుమూర్తి దర్శనం ఉంటుంది. అది చూసుకున్నాక నెక్స్ట్ అయితే మనం లెఫ్ట్ సైడ్కి బంగారం బల్లి వెండి బల్లి దారి అని చెప్పేసి ఒక వే పెడతారు, అక్కడికైతే వెళ్ళి మనం దర్శనం చేసుకోవాలి. ఇక్కడ విష్ణుమూర్తి దర్శనానికి కూడా మనకి 1.5 hour దగ్గర పట్టేసింది టైము. అలానే వెండి బల్లి బంగారం బల్లి దగ్గర కూడా చాలా పెద్ద లైన్, జనం అయితే చాలా మంది ఉన్నారు. చూసారా లైన్, ఇంకా పైకి వెళ్ళాలి మనం. మనము టెంపుల్లోకి ఎంటర్ అయ్యాకైతే అండి రైట్ సైడ్కి పెరుమాళ్ టెంపుల్ ఉంటుంది విష్ణుమూర్తిది. మేమైతే ఫస్ట్ ఆ దర్శనానికే వెళ్ళిపోయాము, ఒక 2 hours పట్టింది. ఆ దర్శనం అయ్యాకైతే నెక్స్ట్ మేము బంగారు బల్లి వెండి బల్లి చూడడానికి అయితే వెళ్ళామండి. పెరుమాళ్ దర్శనం అయ్యాక బయటకు వచ్చాక ఇదైతే దాని గుడి బ్యాక్ సైడ్ అనమాట అండి. ఇలా తిరిగి ఒక రౌండ్ ప్రదక్షిణ చేసేసి నెక్స్ట్ అయితే వెండి బల్లి బంగారం బల్లి లైన్లోకి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ చూసారా తాళం కప్ప ఎంత పెద్దగా ఉందో, చాలా వెయిట్ ఉందండి. ఇక్కడ నుంచి అయితే నెక్స్ట్ మనకైతే వెండి బల్లి బంగారం బల్లి దర్శనం అయితే ఇచ్చేసాయి. చూసారా, కంచి దర్శనం అయితే మేము కంప్లీట్ చేసుకున్నాక నెక్స్ట్ అయితే మేము తిరుత్తని వచ్చామండి. తిరుత్తని అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ అయితే కొండ మీద ఉంటుందండి. మేము వెళ్ళిన రోజునైతే ఎండ ఎక్కువ ఉంది, అసలు మాకైతే పార్కింగ్ కూడా దొరకలేదు, అసలు స్పేస్ ఎక్కడ లేదు. చాలా జనం వచ్చారు ఆ రోజు. కావిడ్లు ఇస్తున్నారండి ఇక్కడైతే. ఆయనకి మొక్కుబడి ఉంటుందంట, ఎవరైనా మొక్కుకుంటే కావిడ్లు అనేవి ఇచ్చుకుంటారండి ఆయనకి. చూడండి ఇక్కడ చూపిస్తాను, ఇవ్వండి. చిన్నపిల్లలు అన్నప్పుడు మొక్కుకుంటారంటండి కావిడ్లు, స్వామివారికి సమర్పిస్తామనేసి. ఆ కావిడిలో మనం వేయాలనుకుంటే ఎంతో కొంత డబ్బులు అయితే వేయొచ్చండి బయట వాళ్ళం కూడా. తిరుత్తని దర్శనం అయితే మాకు కంప్లీట్ అయ్యాక మేము నెక్స్ట్ అయితే ఇంకా కాళహస్తి అయితే వచ్చేస్తున్నామండి. కాళహస్తి కూడా మామూలుగా విజిట్ చేద్దాం, ఇంకా ఎలానో ఇంత దూరం వచ్చాం కదా అని చెప్పేసి ఇంకా కాళహస్తి కూడా వచ్చేసాము మేము దర్శనానికి. కాళహస్తి దర్శనం అయిపోయాక మేము మళ్ళీ తిరుపతి అయితే వచ్చేసామండి. తిరుపతి వచ్చాక మళ్ళీ అలవేలు మంగాపురం ఇంకా గోవిందరాజపట్నం కూడా వెళ్ళి ఆయన దర్శనం కూడా కంప్లీట్ చేసుకున్నాక మేము తిరుపతి నుంచి అయితే ట్రైన్ బయలుదేరాము. Thank you so much for watching. Please subscribe to my channel.